కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ సంఘర్షణ సభ అనుకునే దానికంటే ఎక్కువ విజయవంతమైంది. ముఖ్యంగా ఈ సభలో కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన మెడలో కండువా వేసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంపై రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరటం ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు కొత్త ఊపిరి లూదినట్లందన్న బాధన బలంగా వినిపిస్తోంది. నరనరమున సరసరమంటూ పొంగించావు యువ రక్తం, యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం. కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం, తరతరముల వరకు తరగనిదయ్యా నీ త్యాగం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ వేదికగా యువ సంఘర్షణ సభను నిర్వహించింది. టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరీ ముఖ్యంగా ఆమె తొలిసారిగా తెలంగాణకు రావడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తరుణంలో ప్రియాంక గాంధీ సమక్షంలో కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి చేరారు. ప్రియాంక సమక్షంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా కేఎస్ఆర్ మెడలో హస్తం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కంది శ్రీనివాస్ రెడ్డి ఈ యువ సంఘర్షణ సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరారంటే ఆషామాషి విషయం కాదు. ఈ స్థాయిలో గట్టి పట్టున్న నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి. ప్రియాంక సమక్షంలో కంది శ్రీనివాస్ రెడ్డి చేరడం ద్వారా ఆయన హైకమాండ్ దృష్టిలో పడినట్లయింది. కంది శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రియాంక గాంధీకి పరిచయం చేశారు. రాహుల్ టీం రంగంలోకి దిగి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ గురించి రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కంది శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి వివరించినట్లుగా టాక్. ఇలాంటి నాయకుడు పార్టీలో చేరడం ద్వారా టీపీసీసీకి ఎంతో బలం చేకూరినట్లయిందని ప్రియాంకతో రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రొఫైల్ గురించి తెలుసుకున్న ప్రియాంక కూడా ఇలాంటి నాయకులే ఇప్పుడు పార్టీకి అవసరమని హర్షం వ్యక్తం చేసినట్లుగా టీపీసీసీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే సభకు విచ్చేసిన నేతలంతా కేఎస్ఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. రావడమే ప్రియాంక సమక్షంలో జాయిన్ కావడం శుభ పరిణామమని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కంది శ్రీనివాస్ రెడ్డి చేరడంపై తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువ చర్చ జరుగుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవడం పార్టీకి ఎంతో కలిసి వస్తుందని టీపీసీసీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి సరైన సమయంలో పావులు కదిపారని వారంతా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేఎస్ఆర్ రాక ఎంతో ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గమే కాదు, యావత్ ఉమ్మడి జిల్లా అంతా ఈ ప్రభావం తప్పక ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ, కంది ఇంట కన్నా బిడ్డ ఆదిలాబాదు ముద్దు బిడ్డ. అన్నే మనకు అండా దండ ఉందామంట తోడు నీడ, అన్నే మనకు అండా దండ ఉందామంట తోడు నీడ. దండులోన అర్రరే దండులోన జెండ బడతమే మా సీనన్న, గుండెల్లో దాసుకుంటమే శ్రీనివాసన్న. కంది శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేతగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చేరువయ్యారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజా నేతగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆదిలాబాద్ లో జోగురామన్నకు దీటైన అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే అనేలా బలమైన రాజకీయ శక్తిగా ఆయన అవతరించారు. ఆయన చేపట్టే కార్యక్రమాల గురించి జనమంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరి నుంచి పైసా ఆశించకుండా ప్రజల కోసం నేనున్నానంటూ ప్రాణదాత అంబులెన్సులు, శ్రీనన్న పెళ్లి కానుకతో పాటు ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గంలోని యువతకు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల నాయకుడిగా కంది శ్రీనివాస్ రెడ్డి ఖ్యాతికెక్కారు. జోగు రామన్నకు దీటుగా ఢీ అంటే ఢీ అంటూ గట్టి లీడర్ గా గుర్తింపు పొందారు. చివరకు కంది శ్రీనివాస్ రెడ్డి చేరిక గురించి స్వయంగా రాహుల్ టీం రంగం దిగిందంటే ఆ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాహుల్ టీం ప్రతిపాదనకు ఓకే చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరడం ద్వారా హైకమాండ్ దృష్టిలో పడ్డారు. మానవత్వమే మనిషి రూపమై
మా ముంగిట నిలిచేరా మా గుండెలు గెలిచేరా మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా మా దైవము నీవేగా కంది శ్రీనివాసరెడ్డి చేరికతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సమీకరణాలే మారిపోయాయి. ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు యావత్ జిల్లా అంతటా ఈ ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ క్యాడర్ భల్లగుద్ది చెబుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం మొదలుకొని జిల్లా అంతటా కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా కంది శ్రీనివాసరెడ్డి చేరికతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కాంగ్రెస్ కు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయిందని తేల్చి చెబుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కావడం ఇక లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాల్లో కేఎస్ఆర్ కు ఉజ్వల భవిష్యత్తు ఖాయమని అటు కాంగ్రెస్ క్యాడర్ ఇటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరనరమున సరసరమంటూ పొంగించావు యువ రక్తం యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం